కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి సాగునీటిని విడుదల చేసి రైతులకు ఆదుకోవాలని మాజీ సర్పంచ్ వెంకటేశం డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వం చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చాక చేసేది మరొకటిగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ పేరు వాళ్ళకు పోయినట్టయితే, నీళ్ళు అందించినట్టయితే, రైతులు సుభిక్షంగా ఉన్నట్టయితే అనే ఉద్దేశంతో కరెంటు కోతలున్నాయి, నీటి కోతలున్నాయి, ఎరువుల కోతలున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కోతల ప్రభుత్వం అనే విధంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. దాన్ని ఇప్పటికైనా మార్చుకోకపోతే ఈ 2 సంవత్సరాల కాలం మీరు ఇంకా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ దరిద్రం మరి ఎట్లా పోతుందా, ఎట్లా వదిలించుకుంటామా అని రైతులు చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తస్మత్ జాగ్రత్త. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రైతు సంక్షేమం కోసం